స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సర్వోన్నతమైన స్థలములలో దేవుని నామమునకు మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మరి బుధవారం కనుక మన షికేము ప్రార్థనా మందిరములో దిద్దుబాటు సభ ఏర్పాటు చేయబడి ఉన్నది కనుక గమనించి ప్రతి ఒక్కరు కూడా సంఘ క్షేమాభివృద్ధి నిమిత్తమై జరుగుతున్న ఈ దిద్దుబాటు సభలో పాల్గొని ప్రభునామాన్ని మహిమపరచవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. ప్రార్థనతో ఈ కూడికను ప్రారంభించుకుందాం. అందరూ మోకరించి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థనతో ఈ కూడికను ప్రారంభించుకొని ప్రభునామాన్ని కనపరుద్దాం. స్తోత్రముడు నాయనా, స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి నీకే వందనాలు అయ్యా. ఇదిగో గడిచిన దిద్దుబాటు సభ మొదలుకొని ఈ దిద్దుబాటు సభ వరకు నైనా మమ్మలను సజీవులకు నిలబెట్టి అయ్యా సంఘ క్షేమాభివృద్ధి నిమిత్తమై నీవు ఏర్పాటు చేసిన ఈ యొక్క దిద్దుబాటు సభను నీకు మహిమకరంగా జరిగించండి. రావలసిన ప్రతి బిడను అయ్యా సంఘాన్ని నడిపించి, దూతరాత్మను నడిపించి నీకు మహిమకరంగా జరిగించండి. ఈ కూడిక ప్రారంభం నుండి ముగింపు వరకు నీవే అధ్యక్షత వహించి సమస్తమును మర్యాదగా, క్రమముగా, పరిశుద్ధంగా నీ నామ మహిమార్థమై సంఘ క్షేమాభివృద్ధి నిమిత్తమై అనేక ఆత్మల రక్షణార్థమై కూడికను జరిగించి నీవే సహాయించి ఎవరికి అభ్యంతరకరంగా కాకుండా అందరికీ మేలుకరంగాను, ఆశీర్వాదకరంగాను, రక్షణకరంగాను జరిగించి ఈ కూడిక ద్వారా నీ నామమునకు మాత్రమే మహిమ తెచ్చుకోవాలి. ప్రారంభం నుండి చివరి వరకు అధ్యక్షత వహించి సమస్తమును కూడా నీవే జరిగించమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.
అందరం మోకరిద్దాం. మోకరించి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. గడిచిన దిద్దుబాటు సభ మొదలుకొని దిద్దుబాటు సభ వరకు దేవాతి దేవుడు మనల్ని కాచి కాపాడి భద్రపరిచిన విధానాన్ని బట్టి ప్రభుకు స్తోత్రాలు చెల్లిద్దాం. యేసయ్యా, దయగలిగిన దేవానికి వందనాలు, కృపగలిగిన రక్షకానికి స్తోత్రాలు నాయనా అంటూ మనమందరం కూడా దైవ సన్నిధిలో చేరి ఉన్న మనం అందరం కూడా కొద్ది నిమిషాలు దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. దేవాతి దేవుడు ఎన్నిక లేని మనలను, ఏ మంచి లేని మనలను దేవుడు ప్రేమించి ఆయన బిడలుగా ఉండుటకు, ఆయన జనాంగముగా మనం ఉండుటకు దేవుడు చూపిన ఆయన మహాకృపకై దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఇదిగో ఎన్నిక లేని మనలను వెతికి రక్షించిన యేసయ్య, ఆయన సన్నిధిలో ఆయన బిడలుగా దేవుడు నిలబెట్టి ఉండగా ఈ పాపలోకంలో జీవిస్తున్న మనం ఎన్నో పర్యాయాలు ఇదిగో ఆయన నుండి ఎన్నో పర్యాయాలు తొలగిపోతూ ఉన్నాం. ఆయన ఆశించినట్లుగా జీవించలేకపోతున్నాం. ఆయన కోరుకున్న జీవితాన్ని మనము జీవించలేక భ్రష్టులముగా బ్రతుకుతున్నాం. ఇదిగో ఆయన రాకడ వచ్చేసరికి మనం ఏ రీతిగా ఉంటాము. కనుక ఈ రాకడ దినాలలో ప్రభు ఎదుట మనం సంపూర్ణముగా ఉన్నట్లు ప్రతి విషయములో కూడా ప్రభు మనల్ని సరిదిద్దుతూ ఆయన రాకడ కొరకు మనల్ని సిద్ధపరుస్తూ ఉండగా మనమందరం దేవుణ్ణి స్తుతిద్దాం. అమూల్యమైన దేవుడు తన వాక్యాన్ని మనకు అందించి మన ఆత్మలను బలపరుస్తూ ఆయనకి ఇష్టముగా మనల్ని రూపుదిద్దుతున్న, ఆయన స్వరూపులోకి మారుస్తున్న దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అందరం బిగ్గరగా ఒకసారి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. యేసయ్యా నీకే స్తోత్రం. సర్వాధికారి నీకే వందనాలు, స్తోత్రములు నాయనా. మా రక్షణ దుర్గమా నీకే స్తోత్రాలు. మా రక్షణ శ్రైలమానికే వందనాలు. స్తోత్రం, 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 స్తోత్రం. యేసయ్యా నీకే వందనాలు. యేసయ్యా నీకే స్తోత్రములు నాయనా. లెక్కింపలేని కోట్లాది అయ్యా కృతజ్ఞతాస్తుతులు నీకే 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 చెల్లిస్తున్నాం మా ప్రభువా అంటూ దేవుని నామాన్ని స్తుతిద్దాం. అదే రీతిగా శ్రేష్టమైన వాక్యాన్ని ప్రభు తన దాసుని ద్వారా మనకు అందిస్తూ ఉండగా నీ దాసుని ముఖాంతరములో నుంచి దేవా మా హృదయాలకు కావలసిన వాక్యాన్ని, మేము ఏ విషయములో మేము తప్పిపోతున్నాము అయ్యా, మేమేమి చేయాలో, ఎలాగా బ్రతకాలో నీ దాసుని ముఖాంతరములో నుంచి ఈ దిద్దుబాటు సభలో మాకు తెలియచేయండి. మా హృదయాలను సరిదిద్దండి, మా బ్రతుకులను సరిచేయండి. యేసయ్యా నీ కార్యాలు మా ఎడల జరిగించి నీ నామానికి మహిమ తెచ్చుకోండి. నీ వాక్యము ద్వారా మమ్మలను దర్శించి మమ్మల్ని బ్రతికినివ్వండి, మమ్మల్ని బ్రతికించండి అయ్యా. యేసయ్యా యేసయ్యా మమ్మల్ని బ్రతికించి నీ సాక్షులుగా చేసి నీ కార్యం జరిగించినట్టు దైవ వాక్యము కొరకు ప్రార్థన చేద్దాం. దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ దేవుని వాక్యము కొరకు ప్రార్థిస్తూ దేవుని సన్నిధిలో మనమందరం ప్రభును వేడుకుందాం, ప్రార్థనలో ఉందాం. మీలో నుండి ప్రేరేపించబడిన వారు ఒకరు దయచేసి ప్రార్థన చేయండి. దేవుని వాక్యం కొరకు దేవుడు మనకిచ్చిన ఈ కృపను బట్టి దేవుని స్తుతిస్తూ స్తోత్రముడు నాయనా, స్తోత్రం.
అవునయ్యా. ఆమేన్, ఆమేన్. కూర్చుందాం. మంచిది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ప్రాముఖ్యమైన ఈ దిద్దుబాటు సభలో సర్వోన్నతుడైన యేసయ్య మనతో సూటిగా మాట్లాడబోతుండగా దేవుని వాక్యాన్ని హృదయపూర్వకంగా అంగీకరిద్దాం. వాస్తవానికి ఒక మాటలో చెప్పాలంటే నాకు విషయం గుర్తొస్తా ఉంది. ఐగుప్తు దేశము నుండి ఇజ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాలు బానిసలుగా బ్రతికి, ఆ బానిస బ్రతుకులో తమ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకొని ఏడుస్తూ ప్రార్థిస్తున్నప్పుడు ఆ దేవుడు కనికరించి కటాక్షించి వారిని రక్షించుటకు విడిపించుటకు ఆయన పరము నుండి ఈ లోకాన్ని దిగివచ్చి మోషేతో మాట్లాడి మోషే ద్వారా ఇజ్రాయేలు ప్రజలను ఐగుప్తులో నుంచి విడిపించాడు. ఒక మాట మీకు చెప్పాలి, అదేంటంటే ఐగుప్తులోకి 70 మంది వెళ్ళారు యోసేపు ఉన్న కాలంలో. కనుక 70 మంది అడుగు పెట్టారు. 430 సంవత్సరములో ఇజ్రాయేలు ప్రజలందరూ కూడా ఇంచుమించు కాలబలం 6 లక్షల మంది. ఎంతమంది? 6 లక్షల మంది కాలబలమయ్యారు 430 సంవత్సరాలలో. అంటే ఇశ్రాయేలీలు ఐగుప్తు వారి కంటే బహుగా విస్తరిస్తూ ఉన్నారు. ఐగుప్తు జనాలను కంటే అన్ని రంగాలలో, అన్ని విషయాలలో, ఇదిగో సంతాన విషయంలో కూడా ఐగుప్తుల కంటే ఇశ్రాయేలీలు బహుగా వర్ధిల్లుతూ ఉన్నారు. అది చూసిన యోసేపు ఎరగని ఫరో వారిని బహు భయంకరంగా కఠినంగా శిక్షించడం ప్రారంభించాడు, బాధ పెట్టడం ప్రారంభించాడు, వెట్టి చాకిరీ చేయడం ప్రారంభించాడు. ఆ బాధలకు తట్టుకోలేక వారు ఏడ్చారు. ఎన్నడూ వారి జీవితంలో గుర్తురాని దేవుడు, ఎన్నడూ వారు జ్ఞాపకం చేసుకుని దేవుడు వారికి గుర్తొచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనుషులు మర్చిపోయిన దేవుడు ఎన్నడూ మర్చిపోడు అని దానిని బట్టి మనకు ఆధారమవుతుంది. ఏంటో తెలుసునా? ఇశ్రాయేలీయులు తమకు నచ్చినట్లుగా, తోచినట్లుగా, ఇష్టమైనట్లుగా వారు 430 సంవత్సరాలు బ్రతికితే వారు మొరపెట్టిన వెంటనే దేవుడు వారిని రక్షించుటకు ఆకాశం నుండి దిగి వచ్చాడు. కనుక 6 లక్షల కాలబలము ఇశ్రాయేలీ అంటే యుద్ధము చేయగలిగిన వారు 6 లక్షల మంది. అంటే యవనస్తులు, యుద్ధము చేయగలిగిన బలాఢ్యులు 6 లక్షల మంది అయితే వాళ్ళలో స్త్రీలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఇలాగా ఎంతో మందిని లెక్క వేసుకుంటే ఇంచుమించు 20 లక్షల మంది జనాంగం వస్తారు. అయితే 20 లక్షల మంది జనాంగం ఎక్కడి నుండి బయలుదేరారు? ఐగుప్తు నుండి బయలుదేరారు. ఎక్కడి నుండి? ఐగుప్తు నుండి బయలుదేరారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఐగుప్తు నుండి కనాను దేశానికి వచ్చేసరికి ఎంతమంది కనానులో ప్రవేశించారో తెలుసునా? 2 మాత్రమే. ఎంతమంది? 2. మరి 20 లక్షల మంది ఏమైపోయారు? ఆ 40 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణములో
20 లక్షల మంది వాళ్ళేనా? ఇంకా ఎంతమంది పుట్టుంటారో? ప్రియ దేవుని బిడ్డలారా, ఐగుప్తు దేశము నుండి బయలుదేరిన వారిలో ఇద్దరు ప్రవేశించారు. ఆ మిగతా వాళ్ళందరి గురించి బైబిల్లో మనం పరిశీలన చేస్తే, చెట్టుకు ఎండాకాలం ఆకులు రాలిపోయినట్లుగా చాలా మంది ప్రజలు ఆకులు రాలిపోయినట్లుగా రాలిపోయారు. వేలకు వేల మంది, లక్షలకు లక్షల మంది. ప్రియ దేవుని బిడ్డలారా, శత్రువుల చేతిలో చంపబడ్డారా? కొన్ని పర్యాయాలు రక్షించబడ్డారు, కొన్ని పర్యాయాలు చంపబడ్డారు. తెగులు ద్వారా వాళ్ళు ఏమైనా చంపబడ్డారా? దేవుడు తెగులు నుండి రక్షించాడు, తెగులు నుండి కొంతమంది చనిపోయారు. ఇలా మనం గమనించినట్లయితే రక్షించిన దేవుడే వాళ్ళను శిక్షకు, మరణానికి అప్పగించాడు. కారణం ఏంటో తెలుసునా? ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్లో స్పష్టంగా రాయబడి ఉంది, కృతజ్ఞత లేకపోవటం. ఏమి లేకపోవటం? కృతజ్ఞత లేకపోవటం వల్లే వాళ్ళు అలా చనిపోయారు. కనుక ఈరోజు ఈ మాట ఎందుకు చెబుతున్నాను తెలుస్తున్నా? సంఘం ఎంతో మంది ఉన్నా దైవ వాక్యాన్ని వినడానికి ఆసక్తి కలిగిన వారు కొందరే ఉన్నారు. బహుశా రేపు పరలోకానికి కూడా ఆ కొందరు మాత్రమే ప్రవేశిస్తారేమో. ఎందుకో తెలుసా? ప్రియ దేవుని బిడ్డలారా, మంది కాదు కావాల్సింది, మంద కావాలి దేవునికి. ఏం కావాలి? మంది కాదు, మంద. మంద మందాన్ని ఎందుకు సంబోధించానంటే, ప్రభు అంటాడు, నా గొర్రెలు నా స్వరము వినును. అంటే ఆయన మందలో ఉన్న గొర్రెలు, ఏ గొర్రెలైతే ఆయన మాట వింటాయో, ఏ గొర్రెలైతే ఆయన వెంబడిస్తాయో, ఏ గొర్రెలైతే ప్రియ దేవుని బిడ్డలారా ఇదిగో దేవునికి సాక్షులుగా బ్రతుకుతారో వాళ్ళు మాత్రమే ఖచ్చితంగా రక్షించబడతారు. హల్లెలూయా. కనుక మనం మందిలాగుందామా, మందలాగుందామా? మంది కాదు, మంద. కనుక మందలాగా బ్రతకాలి. గొర్రెల మంద, యేసయ్య గొర్రె. ఆ యేసయ్య గొర్రెలలాగా, యేసయ్య మన కాపరి అయితే ఆయన గొర్రెలాగా మనం బ్రతకాలి. అలా బ్రతికితేనే నిత్య జీవం, అలా బ్రతికితేనే పరలోక రాజ్యం. హల్లెలూయా. దేవుడికి ఒకసారి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. ఈరోజు ఎందుకు ఈ మాట చెప్పానంటే, చిన్న మంద భయపడుకు, దేవుడు తన రాజ్యం ఇవ్వటకు, తండ్రి తన రాజ్యం ఇవ్వటకు ఇష్టపడుతున్నాడు అంటాడు. కనుక మందితో ఉన్న సంఘానికి కాదు, మందలాగా ఉన్న చిన్న సంఘానికి. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మంది చాలా మంది వస్తారు. పండగ రోజు చూడండి ఎంతమంది వస్తారు, ఆదివారం చూడండి ఎంతమంది వస్తారు. కనుక వాళ్ళు కాదు కావాల్సిన దేవునికి, మంద కావాలి. ఆయన స్వరం విని పరిగెత్తుకుంటూ ఆయన వెంబడించే గొర్రెలు కావాలి. హల్లెలూయా. కనుక అలా ఉన్నట్లుగా ఒకరితో మనకు అనవసరం. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా మంది పద్ధతులు ఎలా ఉంటాయంటే, ప్రార్థనకి ఎవరు రావట్లేదుగా మనం కూడా ఎందుకు వెళ్ళటం అనుకుంటారు. కానీ మీరు అట్ట అనుకునే వాళ్ళు కాదు. ఎవరు వచ్చినా రాకపోయినా నా నీతి నాది, నా ప్రభు సన్నిధిలో నా యథార్థతను నిరూపించుకోవాలి అన్నట్లుగా చక్కగా ప్రభు దగ్గరకు వస్తున్నాం. మీ అందరికీ వందనాలు. దేవుడు దీవించును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుని పరిశుద్ధ వాక్యములో నుండి దేవుని మాటలు కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం. ఇప్పటి వరకు చెప్పుకున్నది వాక్యం కాదు, కొంత హెచ్చరిక, మీకు ఆదరణ కలిగించి మిమ్మలను పురుకొల్పడానికి చెప్పిన మాటలు. ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నాకు ప్రేరేపించిన వాక్యాన్ని ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. కీర్తన 26వ కీర్తన, కీర్తనల గ్రంథం 26వ కీర్తన
రెండవ చరణాన్ని మనం చదువుకుందాం. యెహోవా నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరింద్రియములను నా హృదయములను పరిశోధించుము. చాలు, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన దేవా, సర్వోన్నతుడు అయిన తండ్రి, కృపగలిగిన మా రక్షకానికి వందనాలు. చదవబడిన మాట నీది, మాట్లాడేవాడు నీవే కనుక నీ లేఖనాల నుంచి నాతో మాతో అందరితో మాట్లాడి మమ్మల్ని దర్శించమని. దేవా, ఈ మాట ఎందుకు బయలుపరిచావో, మాతో ఏ రీతిగా మాట్లాడని ఉద్దేశించి ఉన్నావో నీ లేఖనాల నుంచి మా అందరితో సూటిగా మాట్లాడి దర్శించండి. వినగల చెవులు, గ్రహింపు మనస్సునివ్వండి. ఇదిగో భవిష్యత్తు ద్వారా వింటున్న వారితో, రాబోతున్న వారితో, ఇదిగో నీ సన్నిధిలో చేరి ఉన్న వారితో నైనా నాతో మాతో మా అందరితో మాట్లాడి మమ్మల్ని దర్శించమని ఈ వాక్య సమయం అంతా మీ చేతులుగా అప్పగిస్తూ యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక చక్కని మాట మనం చదువుకున్నాం. ఈ మాటను పలుకుతుంది ఎవరు అని అంటే దావీదు. ఎవరు చెప్పండి? దావీదు. నిజంగా దావీదు అనేక కీర్తనలు రాశాడు. దావీదు దేవునికి ఇష్టానుసారుడు. దావీదు ఎప్పుడు దేవుణ్ణి స్తుతించేవాడు. దావీదు నిజంగా ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి ఎంతో నమ్మకస్తుడు, యథార్థపరుడు, నీతిమంతుడు అని చెప్పవచ్చు. ఆ యొక్క ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ఒక్క చిన్న తప్పు విషయంలో తప్ప మరి తన జీవిత కాలం అంతా, తన బ్రతుకు కాలం అంతా మరి నీతిగా, న్యాయంగా, నమ్మకంగా బ్రతికినవాడు. కనుక ఈ రోజు నేను చెప్పే మాట ఏంటంటే, ఈ దావీదు తన అనుభవంలో నుంచి చెప్పిన మరి చాలా చక్కని అమూల్యమైన విషయాలను ఈ రోజు మనం ధ్యానం చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు దేవుని 3 విషయాలు అడుగుతున్నాడు. ఎన్ని విషయాలు? ఇప్పుడు మనం చదువుకున్న ఈ వచనం ఆధారంగా దావీదు 3 విషయాలు తన జీవితంలో కోరుకుంటున్నాడు. ఏం కోరుకుంటున్నాడు అంటే, మనలాగా అయ్యా ఇదిగో నాకు తినటానికి తిండి, కట్టుకోవడానికి వస్త్రాలు, ఉండటానికి ఇల్లు నాకు ఉంటే చాలునైనా అని అడగట్లా. లేదా నా జీవితానికి ఇదిగో చక్కని ఉద్యోగం, మరి అదే రీతిగా పెళ్లి చేసుకుని ఒక చక్కని భార్య, నివాసం చేయడానికి ఒక ఇల్లు ఉంటే నాకు చాలయ్యా అని అనట్లా. అయ్యా మా పిల్లల భవిష్యత్తులో, లేదా దేవా ఇదిగో నా జీవితంలో ఇదిగో మంచి కుటుంబాన్ని, ఒక మంచి రాజ్యాన్ని, ఒక మంచి ఏ దేశం మీదకి నేను యుద్ధానికి వెళ్ళినా ఆ దేశంలో గొప్ప జయాన్ని నాకు ఇవ్వు దేవా అని దావీదు అడగట్లా. దావీదు అడుగుతున్నా ఇదిగో అతి విలువైన శ్రేష్టమైన అనుభవాలు ఏంటో తెలుసునా? దావీదు నీ నా లాంటి వాడు కాదు. దావీదు చాలా ఆత్మీయుడు. దావీదు ఇదిగో దేవుని ఎదుట నమ్మకంగా భయభక్తులు కలిగిన వాడు. కనుక దావీదు లోక సంబంధమైనవి, భౌతిక సంబంధమైనవి ప్రియ దేవుని బిడ్డలారా దేవుణ్ణి అడగట్లా. లేదా దేవా నన్ను ఆశీర్వదించు, నా దేవా ఇదిగో నా పైన ఇదిగో నీ కనికరాన్ని చూపు, నీ కటాక్షాన్ని ఉంచు, దేవా నన్ను దీవించునైనా అని దేవుని ఆశీర్వాదం కొరకు గాని, స్వస్థతల కోసం గాని, లేదా ఇదిగో అనేకమైన మేలుల కోసం గాని దావీదు దేవుణ్ణి అడగట్లా. మరి అడుగుతున్న విషయాలేంటి అని అంటే 3 విషయాలు అడుగుతున్నాడు. ఏమన్నా తెలుసునా? యెహోవా ఏమన్నాడు అక్కడ? యెహోవా నన్ను పరిశోధించు, నన్ను పరిశీలించు, నన్ను పరీక్షించు. బా, ఎంత చక్కని మాటలో కదా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని నేను అడుగుతూ ఉన్నా, దేవా ఇదిగో నేనేం చెప్పాలి నీ ప్రజలకి అని నేను దేవుని దగ్గర మనసులో ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు ఈ 3 విషయాలు గుర్తు చేశాడు. ఈ 3 విషయాలు అసలు నేను ప్రజల పట్ల నేను కలిగిన అనుభవాలు ఏంటో చెప్పురా నాయనా అన్నట్లుగా, నేను ఏమై ఉన్నానో,
నేను తన ప్రజల పక్షాన నేనేం చేస్తానో అది తెలియచేయి అన్నాడు. ఏంటి అని కనుక నేను ఇంకా ప్రభు దగ్గర కనిపెడుతూ ఉన్నప్పుడు దేవుడు చెప్పిన మాట ఏందో తెలుసునా? పరిశీలించు, పరిశోధించు, పరీక్షించు అని. అంటే పరిశుద్ధాత్మ దేవుడు నాకు తెలియజేసిన విషయం. దేవుడు ఏమై ఉన్నాడో తెలుసునా? దేవుడు దావీదు అడగకపోయినా దేవుడు చేసే 3 శ్రేష్టమైన పనులేంటో తెలుసా తన బిడ్డల పట్ల? ఒకటి, ఆయన పరిశీలించువాడు. ఏం చేసేవాడు చెప్పండి, మీ నోటి నుంచి చెప్పండి. ఆయన పరిశీలించేవాడు. పరిశీలించడం అంటే చూడడం. ఏంటిది? చూడడం. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక అవ్వ చూసింది కదా, అదేంటో సాతాను నుండి ఆ పండుగలో ఒకసారి చూడనగానే ఆ పండుగలు క్షుణ్ణంగా చూసింది. అంటే దాని మీద ధ్యాసతో చూసింది. అలా చూసేటప్పటికి ఆ పండు తింటుకు రమ్యంగాను అట్లా ఉంది కదా. అంటే పరిశీలన అంటే క్షుణ్ణంగా చూడడం. చెప్పండి ఏంటిది? క్షుణ్ణంగా చూడడం, శ్రద్ధ నిలిపి చూడడం. కనుక ఎదుగు దానిపైన దృష్టి నిలిపి చూడడం. ప్రియ దేవుని బిడ్డలారా, మొదటిది పరిశోధించే ఆయన, పరిశీలించే దేవుడు. రెండోది పరిశోధించే దేవుడు. ఏ దేవుడైనా పరిశోధించే దేవుడు. అంటే ప్రియ దేవుని బిడ్డలారా, తెలుసుకునేవాడు ఆయన. ఏం చేస్తాడు ఆయన? తెలుసుకుంటాడు. ఏం చేస్తాడు ఆయన? పరిశోధించి తన పిల్లల పరిస్థితులంతా కూడా తెలుసుకుంటాడు ఆయన. ఇంకా మూడో విషయం ఏంటంటే పరీక్షించే దేవుడు. చెప్పండి, ఏ దేవుడైనా పరీక్షించే దేవుడు. పరీక్షించడం అంటే నిన్ను వాడుకుంటాడు దేవుడు తన మహిమ కోసం. నిన్ను వాడుకుంటాడు. పరీక్షించే దేవుడు. పరీక్షించడం. వ్యాక్సిన్లు ప్రజల మీద ఏం చేస్తారు? తయారు చేసి పరీక్షిస్తూ ఉంటారు. పనిచేస్తుందా లేదా, పనిచేస్తుందా లేదా అంటే వాడతారు. ముందు వాడి చూస్తారన్నమాట. దేవుడు కూడా నిన్ను తన మహిమ కొరకు వాడుకోవాలని ప్రభు చూస్తున్నాడు. కనుక ఈ 3 విషయాలు ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి. దావీదు కూడా, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఆ 3 విషయాలు మన పట్ల కార్యాలు చేస్తూ ఉన్నాడు. అయితే దావీదు కూడా పనిమాల ప్రత్యేకముగా దావీదు దేవుని ఏమడుగుతున్నాడంటే, అయ్యా యెహోవా నన్ను పరిశోధించి పరీక్షించి ఇదిగో నన్ను పరిశీలించుము. నువ్వు నన్ను పరిశోధించి పరీక్షించి పరిశీలించు నాయనా, పరిశీలించు అని దేవుని వేడుకుంటాడు. ఈరోజు దేవుడు ఈ 3 విషయాలు మన జీవితంలో ఎలాగున ఆయన చూస్తాడో ఒకసారి దేవుని వాక్యపు వెలుగులో నుంచి మనం నేర్చుకుందాం. మొదటి విషయం ఏమని చెప్పుకుందాం? పరిశీలించే దేవుడు. చెప్పండి, ఏ దేవుడు? చూడండి ఒకసారి కీర్తన 7వ అధ్యాయం 9వ వచనం. కీర్తన 7వ అధ్యాయము 9వ వచనం ఏందంట? హృదయములను అంతరింద్రియములను పరిశీలించు నీతిగల దేవా. చాలు. ఇక్కడ ఎవరంటైనా ఇదిగో హృదయాలను అంతరింద్రియాలను పరిశోధించే దేవుడు. ఏ దేవుడైనా పరిశోధించే దేవుడు. అంటే ఇందాకేం చెప్పా? పరిశోధించడం అంటే చూడడం. ఏం చేస్తున్నాడంట ఆయన? చూస్తున్నాడంట. ఏం చేస్తున్నాడు? ప్రతి వ్యక్తిని చూస్తున్నాడు. ఇంకా 11:4 చూడండి ఒకసారి. యెహోవా పరిశుద్ధాలయంలో ఉన్నాడు, ఆయన సింహాసనం ఆకాశమందున్నది, ఆయన నరులను కనులారా చూస్తూ ఉన్నాడు. చూడండి ఏమన్నాడు అక్కడ? చదవండి ఒకసారి ఆ మాట. 11:4 కీర్తన. యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు, యెహోవా సింహాసనం ఆకాశమందున్నది, ఆయన నరులను కనులారా చూచుచున్నాడు తన కనుదృష్టి చేత. వింటున్నారా? ఏం చేస్తున్నాడంట? ఆయన తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. హల్లెలూయా. ఏం చేస్తున్నాడంట? ఆయన
తన కనుదృష్టి చేత పరిశీలిస్తూ ఉన్నాడు. ఎవరిని? నరులందరినీ. ఎవరందరినీ? ప్రపంచములో ప్రతి వ్యక్తిని కూడా, ప్రతి మనిషిని కూడా దేవుడు పరిశీలిస్తున్నాడు. కనుక ఈ ప్రజలు అంటే ఈ దేశం కాదు, ఈ పలానా రాష్ట్రం అని కాదు, దేశం అని కాదు, జాతి అని కాదు, వర్గం అని కాదు, ప్రతి మనిషిని కూడా ఆయన కనుదృష్టి చేత ఆయన పరిశీలిస్తున్నాడంట. హృదయాలను చూస్తున్నాడు. ఇంకా ఎదిగినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఎదుగు అంతరింద్రియాలను చూస్తున్నాడు. మనుషులందరినీ కనులారా తన కనుదృష్టి చేత ఆయన చూస్తూ పరిశోధిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ఎవరిని పరిశోధిస్తున్నాడు? ఎందుకు పరిశోధిస్తున్నాడు అని అంటే కింద 5వ వచనంలో చూడండి, యెహోవా నీతిమంతులను పరిశోధించుచున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు నీతిమంతులను పరిశోధిస్తున్నాడు. ఎందుకని? ఆయన కొరకు ఎవరైనా నీతి కలిగి ఉన్నారా? ఈ లోకంలో ఒక్కడైనా నీతిపరుడు నాకు కనిపిస్తాడేమో. ఇదిగో ఆ నీతిపరుడిని కాపాడాలి, ఆ నీతిమంతుని రక్షించాలి, ఆ నీతిమంతుని ఎదుగు నేను కాపాడుకోవాలని ఆ నీతిమంతుని వెతకడానికి ఆయన లోకమంతా పరిశీలిస్తున్నాడు. లోకమంతా పరిశీలిస్తున్నాడు. ఒకసారి ఆదికాండానికి వద్దాం. ఆదికాండం 6వ అధ్యాయం. ఆదికాండం 6వ అధ్యాయం మనం గమనించినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి దేవుని పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యాన్ని మనం ఒకసారి క్షుణ్ణంగా చూద్దాం. 6వ అధ్యాయం 5వ వచనం నుండి మనం చదువుకుందాం. 4వ వచనం నుండి, ఆ దినములలో నెఫీయులను వారు భూమి మీద నుండిరి, తరువాతను ఉండిరి. దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలు కనిరి. పూర్వము కాలమందు పేరు పొందిన శూరులు వీరే. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులోని ఊహాంత ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయమును నొచ్చుకునేను. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులతో కూడిన జంతువులు, పురుగులు, ఆకాశ పక్షులు భూమి మీద నుండకుండా తుడిచివేదునని అనుకునేను. ఎలయనగా నేను వారిని సృజించినందుకు సంతాపము నొంది ఉన్నాను. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయెను. ఏం చేశాడంట? ఇంకా నోవాహు వంశవలిదే. నోవాహు నీతిపరుడును, తన తరములలో నిందారహితుడై ఉండేను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డల 12వ వచనం చూడండి ఒకసారి. 11 నుంచి, భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకం బలాత్కారముతో నిండి ఉండెను. దేవుడు లోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సర్వ శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని ఉండిరి. అంటే ఇక్కడ మనం చూస్తున్న మాట ఏంటంటే, దేవుడు నరులను పరిశీలించినప్పుడు, పరిశోధించినప్పుడు కనుక ఇదిగో వారందరూ ఎలా ఉన్నారు? నీతిగా ఉన్నారా? నా కొరకు బ్రతుకుతున్నారా? నమ్మకంగా ఉన్నారా అని ప్రభువు ప్రతి మనిషిని కూడా ఆ రోజు పరిశీలిస్తూ ఉన్నాడు. అంటే పరిశోధిస్తూ ఉన్నాడు. ఒక్కొక్కరిని కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. అయితే ఆనాటి దినములో ప్రజలందరూ కూడా ఎలా ఉన్నారు తెలుసునా? చెడిపోయి ఉన్నారు. కానీ నోవాహు ఒక్కడే నీతిమంతుడిగా ఉన్నాడు. హల్లెలూయా. ప్రభు నిన్ను చూచినప్పుడు నీవు దేవుని ఎదుట ఎలా ఉండాలో తెలుసునా? నీతిపరుడు అయి ఉండాలి, నీతిమంతురాలు అయి ఉండాలి. దేవుని కళ్ళ ఎదుట దేవుడు నిన్ను చూస్తున్నప్పుడు, ఆయన వెతుక వచ్చినప్పుడు, ఆయన కళ్ళ ఎదుట నీవు నీతిపరుడువై, నిందారహితుడివై ఆయన ఎదుట కనిపించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మా ఎదుట కాదు,
చాలా మంది మేమేదో దేవుళ్ళు అన్నట్లుగా మా ఎదుట నీతిని అక్కడ ఆ నీతిమంతులు అన్నట్లుగా ప్రవర్తిస్తారు. కానీ పక్కకెళ్ళి ప్రియ దేవుని బిడ్డలారా తమకు నచ్చినట్లుగా బ్రతికేస్తారు. నేనంటాను, మనుషులు కళ్ళు కప్పొచ్చు, అనగా సేవకులు కళ్ళు కప్పొచ్చు, కానీ దేవుని కళ్ళు కప్పనే కప్పలేదు. ఎందుకో తెలుస్తున్నా, ఆయన కళ్ళు లోకమంతా సంచరిస్తుంది. హల్లెలూయా. ఇందాక చదువుకున్నాం కదా, ఆయన నరులను కనులారా చూస్తున్నాడు, తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశోధిస్తూ ఉన్నాడు. కనుక దేవుడు మనల్ని పరిశోధిస్తున్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఏ ఘడియో ఎప్పుడు వస్తాడో తెలియదు గనక ఆయన వచ్చేసరికి మనం ఎలా ఉండాలో తెలుసునా, నీతిమంతులమై ఉండాలి. ఎలా ఉండాలి చెప్పండి? నీతిమంతులు. ఒక రోజు నేను అంబాపురం వెళ్తున్నాను. అక్కడ గేట్ వేస్తారు అంబాపురంలో. ప్రియ దేవుని బిడ్డలారా, మార్చిల బండి తప్ప మరొక బండి వెళ్ళదు. నేను ఒక రోజు అన్నాను, ఎందుకంటే సాయంత్రం 9:30కు ఏ టైంకు బండి వెళ్ళిపోద్ది, గుంటూరు నుండి మార్చిలు వెళ్ళిపోద్ది, అంటే గురిజాలు దాటుకుని వెళ్ళిపోద్ది. కనుక నేను అనుకున్నాను, మీ పని చాలా బెస్ట్ అనా, చక్కగా ఇంక మార్చిలో బండి వెళ్తే మళ్ళీ ఉదయం దాకా మీరు హ్యాపీగా నిద్రపోవచ్చు అని అంటే, వాళ్ళు అంటారు, అయ్యా అట్లా కాదు, అలా నిద్రపోవడానికి అవకాశం లేదు, అలా నిద్రపోయామో ఉద్యోగాలు పోతాయి. ఎందుకంటే ఏ టైంలో ఏ గుడిసి వచ్చిందో తెలియదు, ఒకటి. రెండోది, మమ్ములను పరిశోధించడానికి, అంటే మేము ఎలా ఉంటున్నాం, కరెక్ట్గా డ్యూటీ చేస్తున్నామా లేదా అని పరిశోధించడానికి అప్పుడప్పుడు అనుకోని రీతిగా వస్తారయ్యా ఆఫీసర్స్, అధికారులు వస్తారు. మేము నిద్రపోవటం చూస్తే ఉద్యోగుల నుంచి తీసేస్తారు. అందుకని వాహనాలు వచ్చినా, అంటే రైలు వచ్చినా రాకపోయినా మేము కనిపెట్టుకుంటూ అలాగే కూర్చోవాలి. అలా కూర్చోకపోతే మా ఉద్యోగాలు పోతాయి. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, మన విషయంలో కూడా ప్రభు ఎప్పుడైనా మనల్ని పరిశోధించవచ్చు, ఎప్పుడైనా మనల్ని తెలుసుకోవడానికి ఆయన రావచ్చు అండి. ఎప్పుడైనా మనల్ని చూడడానికి, ఎట్లా ఉన్నామా అని మనల్ని పరీక్షించడానికి, కనుక పరిశోధించడానికి ఆయన ఎప్పుడైనా రావచ్చు. కనుక మనం ఎలా ఉండాలి తెలుసునా? సిద్ధపడిన కన్యకలాగా ఉండాలి. ఎలా ఉండాలి? సిద్ధపడిన కన్యలాగా. ఇందాక ఆ ఉద్యోగి చెప్పినట్లుగా తమ పై అధికారులు ఎప్పుడు వస్తారా అని, వాళ్ళు ఎప్పుడైనా రావచ్చు అని, వచ్చినా రాకపోయినా మెలకు కలిగి ఎలాగ డ్యూటీ చేస్తున్నారో మనము కూడా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు ఎప్పుడొచ్చి నన్ను పరిశోధిస్తాడో అని గ్రహించి మన నీతిని, మన విశ్వాసాన్ని, మన పవిత్రతను, మన పరిశుద్ధతను ఎప్పటికప్పుడు కాపాడుకుంటూ ఉండాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక ఈ రోజు నేను చెప్పే మాట ఏంటంటే, దేవుడు మనల్ని పరిశోధించి పరీక్షించి తెలుసుకునేవాడు ఆయన. మనం ఒకసారి దేవుని పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే రెండో విషయాన్ని ఒకసారి చూద్దాం. చూడండి, రెండోది అంటే దేవుడు ఎందుకు పరిశోధిస్తాడు? ఒకటి, నీతిమంతులను పరిశోధించి వాళ్ళని రక్షించడానికి ఆయన వాళ్ళందరిని చూస్తూ ఉంటాడు. రెండోది, ఆయన ఎందుకు అంతగా ప్రజలు పరిశీలిస్తాడో 14వ అధ్యాయం కీర్తన 14:2, వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి ఏం చేస్తున్నాడంట? నరులను పరిశీలించుచున్నాడు. ఆకాశము నుండి చూచి నరులైన పరిశీలిస్తూ ఉన్నాడంట. ఏం చేస్తూ ఉన్నాడు? పరిశీలిస్తున్నాడు. దేనికి పరిశీలిస్తున్నాడు ఆయన? వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని. అర్థమవుతుందా? జ్ఞానము కలిగి, వివేకం కలిగి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనిషికి లేనిదేంటో తెలుసిన వివేకం. వివేకం అనేది ఎందుకని దేవుడు చెప్పాడంటే, ఏది మంచో ఏది చెడో గ్రహింపు లేని వాడిగా ఉన్నాడు ఈరోజు మనిషి. వివేకము అంటే ఏందో తెలుసునా?
వివేకం అంటే ఇది మంచి ఇది చెడు అని తెలుసుకోవడం వివేకం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ వివేకం ఈ రోజుల్లో లేదు. అందుకే దైవ సమయాన్ని అంటే దైవ సన్నిధిలో ఉండే సమయాన్ని దేవుని సమయానికి ఇవ్వకుండా చాలా మంది దొంగిలిస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఏది వాళ్ళ జీవితాలకి ఏది విలువైనది, ఏది ఇదిగో ఖ్యాతి కలిగినది, ఏది ప్రాముఖ్యమైనది, ఏది వాళ్ళకి ఏది మేలుకరమైనది వాళ్ళు యోచించట్లేదండి. దేవుడు అంటాడు, మేలుకరమైన మార్గం ఏదో తెలుసుకుని అందులో ప్రవేశించండి అని అంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏ మార్గం అంట? మేలు కలిగే మార్గం. ఈరోజు దైవ సన్నిధిని కోల్పోయి ఈనాడు చాలా మంది ఇదిగో ఆయా కార్యక్రమాల్లో, ఆయా పనుల్లో, ఆయా ఇదిగో నిద్ర భారాలతో ఈనాడు ఎంతో మంది కొట్టుమిచ్చులాడుతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు దేవుని సన్నిధిలో ఉండవలసిన నీవు, దేవుని సన్నిధిలో ప్రార్థించవలసిన నీవు, దేవుని సన్నిధిలో కనిపెట్టుకోవలసిన నీవు, నువ్వేం చేస్తున్నావు తెలుసునా? దేవుడు పరిశోధిస్తూ ఉండగా నువ్వెక్కడో ఉంటున్నావు, ఎక్కడెక్కడో ఉంటున్నావు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఆయన పరిశీలిస్తే కళ్ళారా చూస్తూ ఉండగా ఆయన కనుదృష్టి ద్వారా ఆయన పరిశోధిస్తూ ఉండగా ఇక్కడ ఎంతమంది ఉన్నారు? రాకుండా ఎంతమంది ఉన్నారు? వాళ్ళు ఎక్కడున్నారు? వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు ఏ పనుల్లో నిమగ్నమై ఉన్నారు? అవంతా కూడా దేవుడు చూస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. వాళ్ళు ఆ మాట ఎట్లా వాడతారో వాళ్ళకి తెలుసో తెలీదో తెలియదు కానీ, ఏందమ్మా ప్రార్థనకు రాలా అంటే, నా బాధలు ఆ దేవుడికి కూడా తెలియదండి అని అంటూ కొంతమంది అంటారు. ఆ దేవుడు చూస్తున్నాడులేండి మా బాధలు, ఈ బాధలు ఇన్ని కష్టాల్లో ఉన్నాం, ఆ దేవుడు చూస్తున్నాడు. ఈ బాధలు ఉంచుకొని మేము ప్రార్థనకి ఎలా వచ్చాం? ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు బాధలో ఉన్న సంగతి తెలుసు, కష్టాల్లో ఉన్న సంగతి తెలుసు, శ్రమలో ఉన్న సంగతి తెలుసు, ఇబ్బందులో ఉన్న సంగతి తెలుసు, అనారోగ్యంతో ఉన్న సంగతి తెలుసు, ఇదిగో కష్టాల్లో ఉన్న సంగతి తెలుసు, అన్ని సమస్యలో ఉన్న సంగతి తెలుసు. నువ్వెక్కడున్నది అనేది దేవునికి తెలుసు, నువ్వే స్థితిలో ఉన్నది దేవునికి తెలుసు. కానీ అవన్నీ కాదు, దేవుడు కాదు, అవన్నీ అనవసరం. నీవు నా సన్నిధికి వచ్చావా, నా సన్నిధిలో ఉన్నావా అనేదే దేవుడు పరిశోధిస్తాడు. అర్థమవుతుందా మీకు? ప్రియ దేవుని బిడ్డలారా, ఉద్యోగాలు ఉన్నాయి, అధికారి అంటాడు, అధికారి దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు ఇట్లా సెలవు కావాలి. సెలవులు కావాల్సిన టైంలో సెలవులు తీసుకో, నీ సెలవులు 4 ఉన్నాయి కదా, అవి వాడుకో. కానీ ఎప్పుడు పడితే అప్పుడు సెలవులు అంటే నేను ఒప్పుకోను. ప్రియ దేవుని బిడ్డలారా, పని చేయాల్సిన వాడు పని చేయకుండా వీధిలో తిరిగితే యజమాని ఊరుకుంటాడా? చెప్పండి, ఊరుకుంటాడా? కనుక ప్రార్థించవలసిన వాడు ఇంట్లో పని చేసుకుంటూ కూర్చుంటే, వాక్యం వినవలసిన వాడు కనుక ఇంట్లో కనుక నిద్రపోతూ ఉంటే, దైవ సన్నిధిలో దేవుని ఆశీర్వాదం అనుభవించవలసిన వాడు కనుక ఊర్లు పడి తిరుగుతూ ఉంటే దేవుడు ఊరుకుంటాడా? ఆలోచన. దేవుడే మాత్రం ఊరుకునేవాడు కానే కాదు. ఇంకో మాట చెప్పడం మీకు, మరియా యేసు పాదాల దగ్గర కూర్చొని వాక్యం వింటుంది. మార్త ఆవేశంతో వచ్చింది. ప్రియ దేవుని బిడ్డలారా, వచ్చి అంటుంది, ప్రభువా, నేను ఒక్కదాన్నే ఇంత పని పెట్టుకొని, ఇదిగో నేను ఇంత పని పెట్టుకొని నేను ఎంతో ప్రయాసపడుతుంటే నీకు చింత లేదా? ఈ మరియాని కాడు కూర్చొని నీ మాట్లాడా కూర్చుంది, నీకు చింత లేదా? ప్రియ దేవుని బిడ్డలారా, ఏం బాధ ఏంది? నీ కోసం నేను అంత కష్టపడి పని చేస్తుంటే ఆమె దగ్గర కూర్చోబెడతా, నువ్వు పంపిస్తే నాకు కొద్దిగా సులువుగా ఉంటుందిగా పని అని ఆ ఉద్దేశం.
అంటే మార్పు ఫలించాయి అంటే పరిచర్య చేస్తున్నాను దేవునికి, వంట వండుతున్నాను, పరిచర్య చేస్తున్నాను, అమ్మాయి అక్కడ కూర్చుంది, ఆమె కూడా వస్తే పని త్వరగా అయింది కదా అని. కానీ ప్రభు అన్నాడు తెలుసునా, మార్తా మార్తా, నీవు అనేక పనులతో విచారం కలిగి ఉన్నావు, కానీ అవసరమైనది ఒకటే. ఏంటిది అది? యేసయ్య పాదాల దగ్గర కూర్చొని మాటలు వినటం. హల్లెలూయా, దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇదిగో మరియ ఉత్తమమైన దాన్ని ఎన్నుకుంది, అది ఆమె యొద్ద నుండి ఎప్పటికీ తొలగిపోదు. ఈరోజు మీరందరూ మరియలండి. ఆమె దేవుడు మీకు ఇచ్చిన ఈ కృప ఎన్నడూ తొలగిపోదు. ఆమె హల్లెలూయా. ఈరోజు మార్తలాగా ఎంతమంది ఎలా కలుగుతున్నారు, మార్తలాగా ఎంతమంది నిద్రపోతున్నారు, మార్తలాగా ఎంతమంది ఎన్ని పనులు పెట్టుకున్నారు, మార్తలాగా ఎట్లాగా ఊరేగుతున్నారో. ఈరోజు మన మార్తలం కాదు, యేసు నామములో మరియములుగా మార్చబడుతుంగాక. హల్లెలూయా. ఈరోజు ఉత్తమైనది ఏంటో తెలుసునా, దేవుని మాటలు వినటం. ఈరోజు మిమ్మల్ని బట్టి ప్రభు సంతోషిస్తున్నాడు, వాళ్ళని బట్టి ప్రభు బాధపడుతున్నాడు. అందుకే దేవుడు అంటాడు, ఎందుకు ఆయన పరిశోధిస్తాడు అని అంటే, నా పిల్లలు నీతిగా ఉన్నారా అని ఒకటి, రెండోది వివేకం కలిగిన సన్నిధికి వస్తున్నారా, ఏది విలువైనదో ఎరిగి ఆ విలువైన పనులు చేస్తున్నారా లేదా అని పరిశీలిస్తూ ఉన్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మన వివేకము కలిగిన వారంగా ఉన్నామో లేదో పరీక్షిద్దాం, పరిశోధించుకుందాం. దేవుడు నేను పరిశోధిస్తూ ఉన్నాడు, దేవుడు ఆయన పరిశోధకుడిగా ఉన్నాడు, నిన్ను పరిశోధించి పరీక్షించువాడిగా దేవుడు నిలిచాడు. నిజమండి, నిన్ను నన్నేగా ఆనాటి కాలంలో విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహామును కూడా దేవుడు పరిశోధించాడు. ఏం చేశాడు చెప్పండి, ఏం చేశాడు? పరిశోధించాడు. చూడండి ఒకసారి దేవుని పరిశుద్ధ గ్రంథంలో 14వ వాక్యం, ఆదికాండం ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని పరిశుద్ధ గ్రంథంలో మనము గమనించినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండం ఒకసారి 17వ అధ్యాయం చదువుకుందాం. అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశరీరులకు దేవుడను, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మనము గమనించినట్లయితే కనుక అబ్రహామును దేవుడు పరిశోధించే దేవుడిగా, అంటే అబ్రహామును కూడా దేవుడు పరిశోధించాడు తెలుసుకోవాలి అని దేవుడు అనుకున్నాడు. చూడండి ఒకసారి 22వ అధ్యాయం, క్షమించండి ఇందాక కాదు, 22వ అధ్యాయం మొదటి వచ్చింది. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఏం చేశాడంట? ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా, ఆయన అబ్రహామా
అని పిలువగా చిత్తము ప్రభువా అనేను. అప్పుడు ఆయన, నీకు ఒకడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు నీ ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములో ఒక దాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పాను. హల్లెలూయా. ఇక్కడ పరిశోధన. దేవుడు అబ్రహామును కూడా పరిశోధించాడు. నిన్ను నన్ను పరిశోధించడం గొప్ప విషయంగా. అబ్రహాము అంటేనే విశ్వాసులకు తండ్రి కనుక అబ్రహాము పరిశోధించబడ్డాడు. ఎలాగో తెలుసునా ఈ అబ్రహాము 100 సంవత్సరాలు బిడ్డనిచ్చాడు. అబ్రహాము నన్ను ప్రేమిస్తున్నాడా, అబ్రహాం లేదా తన కుమారుని ప్రేమిస్తున్నాడా? పరిశోధించాలనుకున్నాడు. ఏమనుకున్నాడు? చూద్దాం అసలు నా మీద ప్రేమ ఉందో కొడుకు మీద ప్రేమ ఉందో చూద్దాం. అర్థమవుతుందా? ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఆలోచన చూడండి ఒకసారి. పరిశోధించాలని దేవుడు అబ్రహామును పరిశోధించడానికి దేవుడు ఎన్నుకున్న ఒక ప్లానింగ్ ఏందో తెలుసునా? 100 సంవత్సరాల తర్వాత పుట్టిన కుమారుడు. దేవుడు ఏమంటాడు? ఆ కుమారుడు నాకు నేను చూపించే పర్వతం మీద తీసుకొచ్చి దహన బలిగా అర్పించు. దహన బలి అంటే ఏందో తెలుసునా? కాలు చేతులు కట్టేయాలి, ముక్కలుగా నరకాలి, బలిపీఠం మీద ఆ బాడీని నరికిన బాడీని పెట్టి అగ్నితో కాల్చేయాలి. వాస్తవానికి ఆనాటి దినాల్లో దహన బలులు ఉన్నాయి. అయితే గొర్రెలను, మేకలను, గొవ్వలను, పావురాలను బలిచ్చేవారు. కానీ వాస్తవానికి మనం ఎరిగినట్లయితే దేవుడు అడుగుతున్నాడు దేనికి? బలి కోసం కాదు, అబ్రహాముని పరిశోధించడానికి. విన్నారా? అర్థమవుతుందా? బలి కోసం కాదు. దేవుడు ఎప్పుడు నరబలిని కోరుకోడు, గుర్తుపెట్టుకో. కానీ వాక్యం ఏముంటుందంటే పరిశోధించడానికి దేవుడు అబ్రహాముతో మాట్లాడాడు. వెంటనే అబ్రహాము ఏం చేస్తాడో తెలుసునా? వెనక ముందు చూడండి, అర్పించమని చెప్పాడు. అయిపోయిందా? ఆయన చెప్పాడు. 3వ వచనం చదివితే, తెల్లవారైనప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంటలు కట్టి తన పనివారితో 2 తన కుమారుడు ఇస్సాకును ఎంటబెట్టుకొని దహన బలి కొరకు కట్టెలను చీల్చి లేచి దేవుడు నాతో చెప్పిన చోటికి వెళ్ళెను. అంటే దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, దేవుడు చెప్పాడు, తెల్లారే లేచి వెళ్ళిపోయాడు. అంటే అబ్రహామును దేవుడు పరిశోధించినప్పుడు అబ్రహాములో ఉన్న మనసులో ఉన్న మాట ఏందో తెలుసునా? నా దేవుడేనయ్యా, నా దేవుని తర్వాత ఎవరైనా, నా కొడుకునే కాదు, నా ప్రాణం ఏమన్నా నా దేవుని కోసం ఇస్తాను. నా కొడుకు ప్రాణం ఏ పాటిది కనుక నా దేవుడు అడగాలే. నా దేవుడినే నేను ఎక్కువగా ప్రేమిస్తా. ఏదో పుట్టాడు కదా అని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నానే కానీ నా దేవుని కంటే ఎక్కువేం కాదయ్యా. ఏంటి? నా దేవుని కంటే ఎక్కువ కాదు. నా దేవుని కంటే నా కుమారుడు ఎక్కువే కాదు నాకు అని ఏమీ మాట్లాడకుండా పొద్దున్నే లేచి వెళ్ళిపోయాడు ఆయన. అందుకే అర్థమైపోతుంది కదా. వెళ్ళారు, కట్టెలు కొడుకు పైకి వెళుతూ పర్వతం మీదకి వెళుతూ ఉండగానే కొడుకు అడిగాడు, నానా కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉంది, ఇంతకీ గొర్రె పిల్లేదు నానా అని. ఎందుకంటే చెప్పాను కదా ఆల్రెడీ అప్పుడు బలులు ఉన్నాయి కనుక గొర్రెల్లో మేకల్లో వధిస్తారని. అందుకని కుమారుడు అడుగుతున్నాడు, కట్టె ఉంది, నిప్పు ఉంది, మరి వధించడానికి గొర్రెది నానా అన్నప్పుడు దేవుడే చూసుకుంటాడు పారా అన్నాడు. కనుక బలిపీఠాన్ని కట్టాడు. ప్రియ దేవుని బిళ్ళరా, చిన్నగా వచ్చి కొడుకు కాలు చేతులు కట్టేసి కళ్ళ గంతలు కట్టేస్తున్నాడు. ఎందుకు? తండ్రి చంపుతోడుగా వాడు చూసి భయపడకూడదని కళ్ళకు కూడా గంతలు కట్టేశాడు. కనుక ఇంకా కత్తి తీసుకొని అమాంతోన వెళ్ళిపోతుంటే దేవుడు అన్నాడు, అబ్రహాం ఆగు, నీ కత్తి తీసి ఇదిగో పక్కన పెట్టు, కత్తి వేయిపాకు. చూడండి ఒకసారి,
ఆ మాటను మనం చదువుకుంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి 10వ వచనం, అబ్రహాము తన కుమారుని వధించుటకు తన కత్తిని చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకం నుండి అబ్రహామా అబ్రహామా అని అతను పిలిచాను. అందుకు అతడు చిత్తం ప్రభువా నేను. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చేయి వేయకుము, అతను ఏమీ చేయకుము, నీకు ఒక్కడైనా నీ కుమారుడు నాకు ఇమ్మని నాకు వెనతీయక లేదు కనుక నీవు దేవునికి భయపడేవాడు అని ఇందువలన నాకు కనబడుచున్నది. చూసారా, దేవుడు ఏం చూడాలనుకున్నాడు చూసారు. హల్లెలూయా. అర్థమైందా మీకు? దేవుడు ఏం చూడాలనుకున్నాడు? ఇందాక చెప్పాను, అబ్రహామును పరిశోధించడం అంటే ఏంది? చూడడం. కనుక దేవుడు అబ్రహామును ఏం చూడాలనుకున్నాడు? నాకు భయపడేవాడైనా, నన్ను ప్రేమించేవాడైనా, తన కుమారుడు ప్రేమిస్తున్నాడా? అసలుకి ఆ అబ్రహాము హృదయంలో నా మీద ఉందా, కుమారుడు పైన ఉందా ప్రేమ? కనుక కుమారుని ప్రేమించేవాడైతే నాకు భయపడువాడైతే తన కుమారుని ప్రేమించుడు, నాకు ఫలిస్తాడు అని దేవుడు అబ్రహాముల భయాన్ని చూడాలని, తన పైన ప్రేమను చూడాలని దేవుడు అనుకున్నాడు. ఏదైతే అనుకున్నాడో అబ్రహాములు అది కనపడింది. ఈరోజు నీలో ఏం కనపడుతుంది? దేవునికి నీలో ఏం కనపడుతుంది? ఆనాడు ప్రజలు చూసినప్పుడు హృదయంలో చెడుతనం కనపడుతుంది. ఆ ప్రజలను దేవుడు చూచినప్పుడు, పరిశోధిస్తూ ఉన్నప్పుడు ఆ ప్రజల హృదయాలలో చెడుతనము, వారు ఊహంతయు చెడువిగా కనపడ్డాయి. ఈ హృదయంలో కూడా అలా కనిపిస్తుందా? లేదా అబ్రహాములో ఉన్నట్లుగా భయం? దేవుడంటే భయం, దేవుడంటే భయం, దేవుడంటే ప్రేమ, దేవుడంటే ఇదిగో ఆ ప్రేమను కలిగి నువ్వు వెంబడిస్తున్నావా? ఆలోచించి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను చూడాలనుకుంటున్నాడు. ఏంటో తెలుసునా? నీలో భయాన్ని, నీలో ప్రేమను. కనుక నీలో ఉన్న సమర్పణను, నీలో ఉన్న త్యాగాన్ని, నీలో ఉన్న రోషాన్ని, నీలో ఉన్న ఇదిగో విధేయతను దేవుడు చూడాలనుకుంటున్నాడు. ఉందా ఈరోజు నీలో? ప్రభు నిన్ను పరిశోధిస్తూ ఉండగా, అమ్మా విన్నారా, నీ హృదయాన్ని, నీ అంతరింద్రియాలను పరిశోధిస్తూ ఉండగా, నిన్ను ఆయన చూస్తూ ఉండగా, ఆయన నిన్ను కనుగొంటూ ఉండగా, నీలో ఉండవలసినేంటి? ఒకటి నీతి ఉండాలి. చెప్పండి, ఏముండాలి? రెండోది వివేకం ఉండాలి. ఏముండాలి? వివేకం అంటే ఏంటి? నా చెప్పే కదా, దేవుని దగ్గరికి రావటం అంటే విలువైనది ఏదో కనుగొని దానిని చేయటం. అంటే దేవుని సన్నిధి విలువైనది కనుక దేవుని సన్నిధికి రావటం. ప్రియ దేవుని బిడ్డలారా, వివేకం. మూడోది ఏంటిది? అబ్రహాములో భయం, ప్రేమ. ఏంటిది? భయము, ప్రేమ, రెండింటిని కనుక దేవుడు చూచాడు. ఈనాడు చాలా మంది ప్రార్థనకి ఎందుకు రాలేదు అంటే వాళ్ళు చెప్పే కారణాలను తెలిసిన, రాలేదు అంటే ఏం లేదు, వాళ్ళు భయం లేదు. ఏం లేదు? భయం లేదు. డోక్రా మీటింగ్ రావాలి అంటే పోరా, బ్యాంకు పనికి వెళ్ళాలంటే వెళ్ళరా. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ టైంలో డోక్రా మీటింగ్ 10 గంటలకు రండి అంటే వెళ్ళరా? వెళ్తారు, ఖచ్చితంగా వెళ్తారు. ప్రియ వెళ్ళకపోతే మాట అంటారని భయం. కానీ నీకుందా దేవుడంటే భయం? ఆత్మను చంపనేరక దేహమును చంపు వారికి భయపడుకురు గాని దేహమును ఆత్మను నరకంలో పడివేయవానికి మిక్కిలి భయపడాలి. దేవుడంటే భయము. దేవుడు చూడాలనుకుంటున్నాడు. ఇదిగో దేవుడికి అబ్రహాములో ఉన్న ప్రేమను చూడాలని ఆశగా చూశాడు. ఆ ప్రేమ ఎలాంటిదో తెలుసునా? 100 సంవత్సరాల తర్వాత పుట్టిన వాణి ఆ కుమారుడి పైన ప్రేమ కంటే దేవుని పైన ప్రేమ ఎక్కువ పెట్టాడు. ఆ ప్రేమ ఎలాంటిదో తెలుసా? అవసరమైతే దేవుని కోసం ఆ కుమారుని బలివ్వగలిగినంత ప్రేమ.
ఈరోజు నీకుందా? దేవుని కోసం నిద్రను పక్కన పెట్టగలిగిన ప్రేమ ఉందా? దేవుని కోసం నీ ఇంటి వారిని ప్రక్కన పెట్టగలిగిన ప్రేమ ఉందా? దేవుని కోసం నీ పనులు ప్రక్కన పెట్టగలుగుతున్నావా? దేవుని కోసం ఉద్యోగాలు ప్రక్కన పెట్టగలుగుతున్నావా? దేవుని కోసం నీ యొక్క కార్యక్రమాలు, నీ ఫంక్షన్లు, పెళ్లిళ్ళు ఏదైనా కావచ్చు, నీవు అధికంగా ప్రేమిస్తున్నది ఏదైనా అది దేవుని కోసం ప్రక్కన పెట్టి దేవుని వెంబడించగలవా? అదేనండి గొప్ప ప్రేమ. ఈరోజు ఒక్క విషయమే చెప్పాను. ఏంటిది? దావీదు కోరుకున్న మూడిట్లో దేవుడు తన ప్రజల పట్ల చేసే 3 పనుల్లో మొదటి పని, దావీదు కోరుకున్న పని ఏంటి? పరిశోధించడం. ఏం చేయటం చెప్పండి? పరిశోధించడం అంటే ఏం చెప్పాను? చూస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. కనుక చూస్తున్నాడు దేవుడు. ఆయన చూస్తుండగా నీవు నీతిగా ఉన్నావా? ఆయన చూస్తూ ఉండగా వివేకము కలిగి ఆయన ఎద్దుకు వస్తూ ఉన్నావా? చూస్తూ ఉండగా నీలో ఆయన అంటే భయం కలుగుతుందా? నీలో ఆయన ఎడల ప్రేమ కలుగుతుందా? ఆలోచించి. సీమోను పేతురు దగ్గరకు వచ్చి అంటాడు, అయ్యా, వీరందరికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా? ఎందుకు ప్రేమించట్లేదయ్యా? ఈరోజు దేవుడు నిన్ను అడుగుతున్నాడు. ఈరోజు ప్రశ్న, లోకంలో వారి కంటే యేసయ్యకు నీకు యేసయ్య మీద నీకు ఎక్కువగా ప్రేమ ఉందా? అందరికంటే ఎక్కువగా నువ్వు ప్రేమిస్తున్నావా యేసయ్యని? మా వింటున్నారా? యేసయ్యని ఎక్కువగా ప్రేమిస్తున్నావో లేదో ఒకసారి పరిశీలన చేసుకో. ప్రియా దేవుని బిడ్డలారా, మన బ్రతుకులు ఎలా ఉంటాయో తెలుసున? ఒక్కసారి పుట్టింటోళ్ళు వస్తే యేసయ్యని కూడా మర్చిపోతాం. ఒకసారి ప్రియా దేవుని బిడ్డలారా, ఏదైనా డబ్బులు వచ్చే పనులుంటే యేసయ్యని కూడా మర్చిపోతాం. ఏదైనా కనుక ఎవరైనా మనుషులు చుట్టూ చూపుగా ఎవరైనా ఆత్మీయ ఎవరైనా కనుక శ్రేయోభిలాషులు కానీ లేదా ఎవరైనా ఆప్తులు వస్తే వాళ్ళని బట్టి మనం దేవుని కూడా మర్చిపోతాం. కానీ మనం అలా ఉండకూడదు. ఫస్ట్ ఎవరు? దేవుడు. ఆ తర్వాత ఎవరైనా కనుక అలా మనం దేవునికి సమర్పించుకుంటాం. దేవుని కోసం మనం బ్రతుకుదాం. దేవుని సాక్షులమై జీవిద్దాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. కనుక మిగతా విషయాలు ఏంటిది? మరి రెండోది ఏంటిది? పరిశీలించడం. ఏంటిది? పరిశోధన, పరిశీలన, పరీక్షించడం. కనుక పరిశీలన, పరీక్ష వచ్చేవారు దిద్దుబాటు సభలో చెప్పుకుందాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. దేవుడు